హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి పప్పులేమి నానబెట్టకుండా రుబ్బే శ్రమ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే టేస్టీ వడలు ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలకి ఈవినింగ్ టైం ఏదైనా చేసి పెట్టాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేయచ్చు. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎంతో ఈజీగా సింపుల్ గా తయారు చేసుకునే ఈ టేస్టీ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న 3 బంగాళదుంపలు తీసుకుని ముందుగానే ఉడికించి పొట్టు తీసి ఉంచానండి. ఇప్పుడు ఈ ఉడికించిన బంగాళదుంపల్ని మెత్తగా మెదుపుకుంటూ పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలండి. చిన్న చిన్న గెడ్డలేమీ లేకుండా చాలా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా చేత్తో మెదపలేని వాళ్ళు తురుముకునైనా తీసుకోవచ్చు. చూసారు కదండి, ఇంత మెత్తగా సాఫ్ట్ గా వచ్చేంత వరకు మెదుపుకోవాలి. బంగాళదుంపల్ని ఇలా మెత్తగా మెదుపుకుని ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని బంగాళదుంపలో కలిసేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇందులో వేరే మసాలాలు కానీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కానీ వేయవలసిన అవసరం లేదండి. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ ఇలా సింపుల్ గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి, వీడియో మిస్ అయ్యింది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వాటర్ వేసి మిక్స్ చేశారంటే ఆయిల్లో వేయగానే విడిపోతాయండి వడలు. చూసారు కదండి, ఇలా చపాతీ ముద్దల పిండినైతే కలుపుకోవాలి. వడలు వేయడానికి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసుకోవాలి చేతిలో. ఇప్పుడు వడ ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ వరకు పిండి ముద్దను తీసుకుని ఇలా రౌండ్ బాల్ లా చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లా చేసుకున్న తర్వాత పిండి ముద్దని చేత్తో కాస్త నొక్కినట్టుగా చేసి మధ్యలో హోల్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వడ షేప్ వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇలా వడలుగా ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప వడల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వడలు వేసుకునేటప్పుడు ఆయిల్ వచ్చేసి చాలా వేడిగా ఉండాలండి. ఈ వడల్ని హై ఫ్లేమ్ లో 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరో 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేయడం వల్ల లోపలి వరకు వడ ఫ్రై అవుతుందండి. ఈ వడలు ప్రిపేర్ చేయడం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బంగాళదుంపలు ముందుగా ఉడికించుకుని ఉంచామంటే 5 నిమిషాలు టేస్టీ వడలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, చక్కగా గోల్డెన్ కలర్ వచ్చి వడలైతే వేగిపోయాయి. ఇప్పుడు ఇలా వేగిన వడల్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. ఇలా వేడివేడిగా ఈవినింగ్ టైం పిల్లలకి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ వడలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.